నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అయితే మనం ఈరోజు చింత చిగురు చికెన్ కర్రీ చేసుకుందామండి. అయితే సీజనల్గా చింత చిగురు అనేది మనము కొనుక్కున్న మార్కెట్లో దొరికిద్ది, లేదంటే కనుక పల్లెటూరుల్లో మనం బస్సులో వచ్చేటప్పుడైనా ఆటోలో వచ్చేటప్పుడైనా లేకపోతే మనం ఆ ఊర్లో ఉండా కూడాను చక్కగా చింత చెట్లు అనేవి రోడ్డు పక్కన ఉంటాయండి. ఆ చింత చెట్లకి చిగురు వచ్చేటప్పుడు ఆ చిగురు కోసుకొచ్చుకొని పప్పులో వేసుకొని వండుకున్నా, లేకపోతే చింత చిగురు కోడిగుడ్డు వండుకున్నా చింత చిగురుతో ఒకటి అది పచ్చడిలాగా చేసుకోవచ్చు అండి. అంటే కారపొడిలాగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు మనం మటన్లో వేసుకోవచ్చు, చికెన్లో వేసుకోవచ్చు. ఈరోజు మనం ఏం చేద్దామంటే చికెను చింత చిగురు కర్రీ చేద్దామండి. అది ఎట్లా చేస్తానో ఏంటో దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం రండి. ఇదిగోండి స్కిన్లెస్ చికెను నేను కేజీ తీసుకున్నాను. చక్కగా ఈ మాత్రం ముక్కలు చిన్న చిన్న ముక్కలు అంటే సరిపోయినంత వరకు ముక్కలు కొట్టించుకున్నాను. 1 కేజీ చికెను. ఇదండి 150 గ్రాములు చింత చిగురు అండి. ఇదిగో లేత చింత చిగురు తీసుకోవాలి, ముదురుది ఉండకూడదు. ఇందులో అయితేనే పులుపు ఉండనట్టుగా చాలా బాగుంటుంది అసలు. ఇది 150 గ్రాములు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, 1 టమాటా చాలండి. లేకపోతే టమాటాలు ఎక్కువైతే కనుక ఈ పులుపు అనేది విరిగిపోయిద్ది. అయితే 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంతవరకు ఇందులోకి వేసుకోవడానికి సరిపోద్ది. అయితే ఇందులోకి మసాలా 1 పెద్ద ఉల్లిపాయ, కొంచెం గసగసాలు, ధనియాలు 1 స్పూను, 5 లవంగాలు, చెక్క కొంచెం, కొబ్బరి, ఇదిగోండి ఈ సైజు ముక్క అల్లము, 1 చిన్నుల్లిపాయ. ఇంతేనండి. తర్వాత నూనె మనకు ఎటు అవి ఉంటాయి కదా, కారం, ఉప్పు, కారము, నూనె అనేది ఉంటుంది. వీటన్నిటితోనే చాలా టేస్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మనం శుభ్రం చేసేసుకొని అన్నీ కడిగి కోసుకొని మనం కూరలోకి చక్కగా చేయడానికి ప్రిపేర్ అవుదాం. ఈ చింత చిగురుని మనం చక్కగా తెచ్చుకొని కడిగి కొంచెం ఎండబెట్టుకున్న తర్వాత ఈ చింత చిగురు ఇట్లా ఇంతే వేసేసుకుంటే ఈ కాడలుగా ఉండి అసలు బాగోదండి. అందుకని ఈ చిగురు వరకే మనకు రావాలంటే కనుక ఇట్లా తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా నలుపుకోవాలండి చేత్తో. ఇట్లా నలుపుకుంటే మొత్తం ఇదిగోండి ఇట్లా వచ్చేసిద్ది. ఈ విధంగా ప్రెస్ చేస్తూ నలుపుకుంటే కనుక కాడలన్నీ సపరేట్ అయిపోయి చిగురు అనేది మనకి సపరేట్ అయిపోయిద్ది. ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా చక్కగా కాడలన్నీ పోతాయి. మనం ఈ విధంగా మొత్తం తీసేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా నూరుకుందామండి. 1 బై 1 వేసుకుంటూ నూరుకుందాము. ఇప్పుడు కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి నలిగిపోయిందండి. ఇప్పుడు మనం చెక్క, లవంగ, గసాలు, ధనియాలు వేసేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం, చిన్నులపాయ వేసేసుకుందామండి. ఇప్పుడు మనం పెద్దలపాయ కూడా వేసేసుకొని నూరుకుందాం. ఇదిగోండి చింత చిగురిని చక్కగా ఈ విధంగా కాడలు ఏమి లేకుండా ఒలిచేసుకున్నాము. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందోను. ఇదిగోండి కాడలు చూడండి, కాడలు ఈ విధంగా వచ్చినాయి. లేకపోతే ఈ కాడలన్నీ కూరలో ఉంటే టేస్ట్. ఇదిగో చికెన్ చక్కగా కడుక్కున్నాము. స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఇప్పుడు చికెన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు, ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి మూత పెట్టి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఓకే, చక్కగా ఉడుకుతుంది. ఒకసారి తిప్పుకుందాము. చక్కగా మనం ఈ విధంగా ఉడకనిచ్చుకుంటే నీసు వాసన అనేది ఉండదండి. మెత్తగా కూడా ముక్క ఉడికిద్ది, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇప్పుడు 1 టమాటా కోసేసుకున్నాం కదా, ఆ టమాటా 4 పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకొని కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం.
మూత పెట్టుకొని ఉడకనిచ్చుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దామండి. 5 నిమిషాలు అయ్యింది. చక్కగా ఉడుకుతుందండి. మనం ఇప్పుడు సరిపోయినంత ఆయిల్ వేసుకుందాము. ఒక 50 గ్రాముల పైనే ఆయిల్ పట్టిద్దండి. అంతే వేసేసుకుందాం ఆయిల్. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. ఇప్పుడు 2-3 నిమిషాలు అవుతుందండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఆయిల్ వాసన కూడా మనకేమి రావటం లేదు. ఇప్పుడు మనము నూరు పెట్టుకున్నాం కదండి మసాలా. చూడండి, మసాలా నూరు పెట్టుకున్నాము. ఆ నూరు పెట్టుకున్న మసాలా మనం సరిపడా వేసుకుందాం. మొత్తం వేస్తే కనుక ఎక్కువ అయ్యిద్ది, అందుకని సరిపడా వేసుకుందాం. 2 స్పూన్లు అంత వేసానండి. ఇట్లా కలుపుకొని ఒకసారి ఉడకనిచ్చుకుందాం. దీన్ని కూడాను ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. ఒక 3 నిమిషాలు అవుతుందండి మనం మసాలా వేసుకొని. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఓకేనండి, మసాలా కూడాను ఉడికిపోయింది. ఇప్పుడు మనం సరిపోయినంత కారం వేసుకుందాం. నేను 2 స్పూన్లు వేసానండి. తిప్పి చూసిన తర్వాత సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుందాం. వేసుకుందామండి. మొత్తం 2 స్పూన్లు వేసినట్టు కారం. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం. కారం కూడా ముక్కకు పట్టేటట్టుగా 1 నిమిషం ఆగి కొంచెం వాటర్ పోసుకుందాము. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. 1 నిమిషం అయిందండి. మూత తీసి చూసుకొని ఓకే, చక్కగా ఉడుకుతుంది. కొంచెం వాటర్ పోసుకుందామండి. ఒకసారి తిప్పుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి మనము సాల్ట్ చూసుకుందామండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే, సరిపోకపోతే ఇప్పుడే కొంచెం వేసుకుందాం. కొంచెం పట్టిద్దండి, కొంచెం ఎంత సరిపోయిందో 1/4 టీ స్పూన్ కూడా ఉండదు, కొంచెమే, ఒక చిటికెడు అనుకోండి. ఓకే, ఒక్కసారి తిప్పుకొని మనం ఈ చింత చిగురు కూడా పెట్టేసుకుందాము. ఇదిగోండి, చింత చిగురు వేసేసుకుందాం. వేసేటప్పుడే మంచి వాసన వస్తుందండి చింత చిగురు. ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని ఉడకనిద్దాము. చింత చిగురు వేసి 5 నిమిషాల పైనే అవుతుందండి. ఒకసారి మనం మూత తీసి చూసుకుందాము. ఓకేనండి, చక్కగా ఉడికిపోయింది. ఇది ఆయిల్ కూడాను పైకి తేలింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. చింత చిగురు చికెన్ కర్రీ గుమగుమలాడిపోతుందండి. ఇప్పుడు మనం నోరు ఊరిపోతుంది చూస్తుంటే. టేస్ట్ చేద్దాం. మంచి వాసన వస్తుందండి, గుమగుమలాడుతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూద్దాం మనం ఇప్పుడు టేస్ట్ చేసి. పుల్ల పుల్లగా చాలా బాగుందండి. అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మసాలాలు కానీ మనం వేసిన చింత చిగురు కానీ చక్కగా సరిపోయింది. అసలు
చాలా అద్భుతంగా ఉందండి నిజంగా. ముక్క కూడాను చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. చూశారు కదా, నేను దేని వెనకాల ఏది వేసాను, మసాలా ఎప్పుడు వేసాను, ఉప్పు ఎప్పుడు వేసాను, కారం ఎప్పుడు వేసాను, తర్వాత మనం పచ్చిమిరపకాయలు ఎప్పుడు వేసాము అనేది అన్నీ చూశారు కదా. అట్లా 1 by 1 వేసుకుంటా ఉంటే అందులో చక్కగా ఉడుకుతాయి, చక్కగా మనం వేసినవన్నీ కూడాను ముక్కగా పడతాయి. అందుకని చెప్పానని మీరు కూడా అట్లానే వేసుకొని వండుకోండి, చాలా బాగుంటుంది. అదిరిపోయిందండి, కాలుతుంది. చూడండి ముక్క కూడాను ఓకేనండి. చాలా చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఈ విధంగానే చేసుకోండి. మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.